భగీరథ కేసీఆర్ కళ. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రప్రథమంగా తెలంగాణపై కాన్వాయ్ కోమటి బండ పైకి వెళుతోంది. ఆయన వెంట సుమారు 25 వాహనాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కలిగినటువంటి వాహనంలో మోడీ కూర్చున్నారు. ఆయన పైకి ఆ కోమటి బండ పైకి వెళుతూ ఉన్నారు. కొద్ది క్షణాల్లోనే కుళాయి ప్రారంభిస్తారు. కుళాయి ప్రారంభించాక నీటి తీరును అక్కడి నుంచి వచ్చేటువంటి తీరును పరిశీలిస్తారు. ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉండేటువంటి అధికారుల నుంచి ఎలా మిషన్ భగీరథ కార్యక్రమం జరుగుతుందనేటువంటి విషయాలను మోడీ స్వయంగా అడిగి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత పైలాన్ ప్రారంభిస్తారు. పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాన్ని కూడా మోడీ ప్రారంభిస్తారు. కుళాయి అలాగే పైలాన్ ప్రారంభించిన తర్వాత మళ్ళీ కాన్వాయ్లోనే ప్రత్యేక కాన్వాయ్లోనే కిందికి ఆయన వస్తారు. సభా వేదిక మనం చూస్తున్నాం. ఆ కోమటి బండ పైకి వాహనాలన్నీ కూడా వెళుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మోదీ వాహనం ముందుకు వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్ది క్షణాల్లోనే పైలాన్ ఆవిష్కరణ, కుళాయి మిషన్ భగీరథ కుళాయి ప్రారంభం కూడా జరగబోతోంది. దానికి సంబంధించి ప్రధాని మోడీ ఆ కోమటి బండ పైకి వెళ్ళారు. కొద్ది సెకండ్లలోనే ఆయన దిగి దాన్ని ప్రారంభిస్తారు. అతిశయోక్తి కాదు. మీరు తెరపై చూస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు కోమటబండపై అడుగు పెట్టారు. వారికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఉదయమే సుదర్శన యాగం చేసినటువంటి భస్మాన్ని ప్రసాదాన్ని నరేంద్ర మోడీ గారికి అక్కడ ఉన్నటువంటి పురోహితులు వేద పండితులు తిలకం దిద్ది వారిని ఆహ్వానిస్తున్నారు. అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మంత్రి హరీష్ రావు గారు, కేంద్ర మంత్రులు మరియు ఇతర దిగ్గజాలంతా కూడా కోమటి బండపై అడుగు పెట్టారు. వేద పురోహితులు వాయిద్యాల నడుమ వారిని సాదరంగా తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వారిని వేదయుక్తంగా వారిని ప్రాంగణంలోకి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మీరు గమనించవచ్చు. అక్కడ చూస్తే కమనీయమైనటువంటి దృశ్యం. కోమటి బండపై 1,40,00,000 లీటర్లు ఉన్నటువంటి ఓఎస్బిఆర్, అదేవిధంగా 5,50,000 లీటర్లు ఉన్నటువంటి ఓహెచ్ఎస్ఆర్, ఇంకొక 1,50,000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవిష్కృతం కానున్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీ శిలాఫలకాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించనున్న దృశ్యాన్ని మీరు అక్కడ చూస్తున్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటున్న పండుగలో ఈ ప్లేక్ ఆవిష్కరించబడ్డదంటే మీరు సైతం చప్పట్లు కొట్టే ప్రధానమంత్రి గారికి వినిపించాక గట్టిగా చప్పట్లు కొట్టండి. మన గజ్వేల్ చేసుకున్న పండుగ, మన మెదక్ జిల్లా చేసుకున్న పండుగ, తెలంగాణ రాష్ట్రం చేసుకుంటున్న పండుగ. ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వేంచేయటం, మరి రిమోట్ ద్వారా ఈ గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు, అన్ని మండలాల ప్రజలకు దాహార్తి తీర్చే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. ఒక గజ్వేల్ నియోజకవర్గం అంటే ఒక్క నిమిషం ఇది చెప్పాలి. మీరు చూస్తున్న పైలాన్ భగీరథుడు ఆకాశం నుంచి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించే విధంగా ఆ జలాన్ని, గోదావరి జలాన్ని పైలాన్పై ఆ జలాభిషేకం చేస్తున్నటువంటి పైలాన్ని నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ఆవిష్కరించారు. ఇప్పుడు వారు బటన్ నొక్కి మన గోదావరి జలాల్ని మన సంపులోకి విడుదల చేసే దృశ్యాన్ని, కమనీయమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు. అక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కేంద్ర మంత్రులు, మన ప్రియతమ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వాళ్ళందరూ కూడా అక్కడ మీరు ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఇక తర్వాత దృశ్యం అసలైనటువంటి మన గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ట్యాప్ ఓపెనింగ్ను కూడా మీరు చూసి ఉన్నారు. ప్రతి ఇంటింటికి కూడా నల్లా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. గజ్వేల్ ప్రజల 66,000 కుటుంబాల గొంతుక దప్పి ఈ రోజుతో తీరనుంది. నల్లా కోసం కొట్లాట, వీధిలోకి ఆడపడుచులు వెళ్ళి ఆ నల్లా నీళ్ల కోసం గంటల తరబడి
నెలల తరబడి వేచి చూసే దృశ్యాలు ఇక లేవు. ఇంటికే, మీ ముంగిట్లోకే ఈ యొక్క మంచినీళ్లు, గోదావరి జలాలు సురక్షితమైన రానున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ యొక్క దృశ్యాన్ని నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు, మంత్రివర్యులు, ఇతర దిగ్గజాలు అందరూ కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి మొత్తం ఈ యొక్క ప్రాజెక్టును గురించి వివరిస్తున్నారు. అసలు ఎలా ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెరపై మీరు చూస్తున్నారు. అన్ని దృశ్యాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది, ఏ దశలో ఉంది, అసలు ఈ అంకురార్పణ ఎలా జరిగింది, ఎలా ఆలోచన వచ్చిందంతా కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రధానమంత్రి గారికి వివరిస్తున్నారు. చాలా ఆనందకరమైనటువంటి క్షణాలు. గజ్వేల్ నియోజకవర్గంలోని 243 గ్రామాలు, 66,000 కుటుంబాలు, ఇంటింటికి తాగునీరు అందించేటువంటి మహత్తరమైనటువంటి, బృహత్తరమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని 9 నెలల్లోనే అపర భగీరథ ప్రయత్నంగా సఫలీకృతం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ గారు చూడటం జరుగుతుంది. అక్కడ తెలంగాణ ముఖ చిత్రాన్ని 10 జిల్లాలు ఉన్నటువంటి ఆ జిల్లాల్లో ఏ విధంగా ఈ వాటర్ గ్రిడ్ కార్యరూపం దాల్చనున్నది అని సవివరంగా తెలియజేస్తున్నారు. గోదావరి యొక్క ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా మనం నీళ్లు తీసుకోబోతున్నాం, అదేవిధంగా ఎన్ని ప్యాకేజీలు ఈ యొక్క 10 జిల్లాల యొక్క ప్రజల గొంతుకని దప్పిని తీర్చనున్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. 2018లోగా ఇంటింటికి తాగునీరు ఇచ్చే మహత్తర బృహత్తర ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి వారు ఉన్నారు. మన కళ సాకారమైంది. అతి త్వరితగతిన ప్రపంచమే నివ్వరబోయేలా కేవలం 8-9 నెలల్లోనే మన గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజల యొక్క గొంతుకని తీర్చే ఒక మహత్తర కార్యక్రమాన్ని మనం ఈరోజు పూర్తి చేసుకొని ప్రపంచానికే కాకుండా భారతదేశానికి, యావత్ జాతికి కూడా తెలంగాణ సగర్వంగా తలెత్తుకునే విధంగా మనం ఈరోజు నిలబడ్డాం. అక్కడ కేంద్ర మంత్రులు పటంలో చూస్తే మన గవర్నర్ గారు, గౌరవనీయ నరసింహన్ గారు మరియు ఇతర అధికారులందరూ కూడా ఈ జల దృశ్యాన్ని చూస్తున్నారు. ఏ విధంగా ఎక్కడో ఉన్న గోదావరి మన దరిదాపుల్లో లేదు. గోదావరి 10 కిలోమీటర్లు కాదు, 20 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు కాదు, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరిని మన వైపు తరలించి శుద్ధి చేసి సురక్షితమైనటువంటి గోదావరి జలాల్ని ప్రజలకు అందించాలి అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం పూర్తి చేసుకొని మిగతా జిల్లాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచింది. కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు మరియు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు, ఇతర అతిరథులందరూ కూడా మనం అక్కడ చూడవచ్చు. చాలా ఆసక్తితో నరేంద్ర మోడీ గారు, ప్రియతమ ప్రధానమంత్రి గారు దృశ్యాలన్నీ కూడా తిలకిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం, తెలంగాణ ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో చెయ్యి కలపడం వల్లనే ఈ మహత్తర కార్యక్రమం అనే ఇది ఒక కళ అనుకునే ఒక కళని, బంగారు కళని సాకారం చేసి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ప్రియతమ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయిన ఈ మిషన్ భగీరథ కార్యరూపం దాల్చి ఒడివడిగా అడుగులు వేసి ఇప్పుడు ప్రపంచానికి మొత్తం కూడా ఆదర్శంగా నిలిచినటువంటి గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణగా ఒక ఆవిర్భవించింది. ఇప్పుడే ఎగ్జిబిషన్ ముగించి వాహనంలో మన వేదిక వద్దకు రానున్నారు. బండారు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రివర్యులు సురేష్ ప్రభు గారు, వెంకయ్యనాయుడు గారు, అనంతకుమార్ గారు, పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రివర్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటుగా తరలి వస్తున్నారు. మన మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరూ కూడా ఈ కార్యక్రమానికి, ఇంతమంది అశేష జనవాహిని సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం గురించి వివరించడానికి, జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి రాబోతున్నారు. ఇప్పుడే వాహనం బయలుదేరి మన సభాస్థలికి
రానున్నది. ఇక్కడ మిషన్ భగీరథతో పాటుగా 5 మహత్తరమైనటువంటి కార్యక్రమాలకి గజ్వేల్ ఈరోజు శ్రీకారం చుట్టనున్నది. గజ్వేల్ వేదిక కానున్నది. 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన కానున్నది. విద్యుత్ అవసరాలని, విద్యుత్ కొరతని రాబోయే 40-60 సంవత్సరాల్లో కూడా ఏ విధమైనటువంటి విద్యుత్ సంక్షోభం లేకుండా సర్ప్లస్ పవర్ స్టేట్గా మిగిలిపోయే విధంగా 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన. అదేవిధంగా ఫెర్టిలైజర్ ప్లాంట్, రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ని కూడా ఈరోజు నవీకరణలో భాగంగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్, ఇది కూడా మన మెదక్ జిల్లా వాసులకు కూడా ఒక శుభవార్త. ఈ రైల్వే లైన్ శంకుస్థాపన కూడా ఈరోజు గజ్వేల్ వేదిక కానున్నది. ఇక కాళోజీ నారాయణరావు గారి హెల్త్ యూనివర్సిటీ వరంగల్లో దాన్ని కూడా శంకుస్థాపన ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో కానున్నది. మరి ఒక 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం సింగరేణి క్యాలరీస్ వారిది జైపూర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి జైపూర్ది జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి గారు. ఎన్ని మహత్తరమైనటువంటి, భారతదేశమే గర్వించదగ్గటువంటి ఇన్ని ప్రాజెక్టులకి ఈరోజు ఇక్కడ మన మంచి కార్యక్రమాలు మన గజ్వేల్ వేదిక కావటం, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలుగా, మెదక్ జిల్లా వాసులుగా, తెలంగాణ జిల్లా వాసులుగా మనందరం గర్వించదగ్గ క్షణాలు మీరు వేదికపై చూస్తున్నారు. అది మిషన్ భగీరథ పైలాన్. భగీరథుడు అప్పుడు శివుడి నుంచి గంగని భూమి నుంచి దివికి తీసుకొచ్చారో ఆ విధంగా మనం తీసుకురావడం జరిగింది. ఆ పైలాన్ ఉద్దేశం అది. మరి కొన్ని నిమిషాల్లోనే సభాస్థలికి చేరుకొని ఈ యొక్క శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాల కార్యక్రమం అనంతరం వేదికపైకి ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వీరందరూ కూడా, అతిరథ మహారాజులందరూ కూడా మన వేదికపై రానున్నారు. దయచేసి నిశ్శబ్దంతో, ఇదే సహనంతో ఈ యొక్క సమావేశం యావత్తు కూడా మీరు కొనసాగించాలని మనసారా కోరుకుంటూ వేదికకి చేరుకున్నటువంటి అందరికి కూడా ఒక్కసారి గట్టి చప్పట్లతో మనం స్వాగతం పలుకుదాం. ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఒక్కసారి మనందరం గట్టి చప్పట్లతో గజ్వేల్ నలుమూలల తెలంగాణ యావత్తు వినపడేలా ఒక్కసారి మనం చప్పట్లు కొడితే వినపడే అశేష జనవాహిని ఇక్కడ ఉంది. ఒక్కసారి గట్టి చప్పట్లతో మారుమోగేలా మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం.